హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం చేయబోయేది సెకండ్ వీడియో అండి, డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద. సో ఫస్ట్ వీడియోలో మీరు అన్నీ చూసుంటారు. అదేంటంటే మౌత్ మిర్రర్, ప్రోబ్, ట్వీజర్, ఈ మూడు ఎలా ఉపయోగిస్తారో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు నా ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు సెకండ్ వీడియోలో నేను డీప్గా డెంటల్స్ నాలెడ్జ్లోకి ఎంటర్ అవ్వక ముందర ఈ వీడియోస్ సూపర్ఫిషియల్ వీడియోస్ అనుకోవచ్చు అనమాట. అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలా జరుగుతుంది, అంటే డాక్టర్ ఏం చేస్తారు పేషెంట్కి వితౌట్ ఎనీ హర్ట్, ఏం అసలు బయటికి ఏమి నొప్పి లేకుండా ఇలా చేస్తారు అది చెప్తున్నానండి. సో ఇంజెక్షన్ కూడా లేకుండా ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అది నేను ఫస్ట్ చెప్పబోయేది. సో దాంట్లో ఇది ఓరల్ ఎగ్జామినేషన్ అది అయిపోయింది. సెకండ్ వచ్చేసి మనము చూసుకుంటే హ్యాండ్ స్కేలర్స్ అంటారనమాట. హ్యాండ్ స్కేలర్స్ అంటే ఏంటంటే ఇలా ఉంటాయి అన్నమాట 3 ఇన్స్ట్రుమెంట్స్. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్లో ఒకదాన్ని సర్ఫేస్ స్కేలర్ అంటారు, ఒకదాన్ని ఇంటర్డెంటల్ స్కేలర్ అంటారు, దీన్ని హో అంటారు. ఈ మూడింటిని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియో. ఇది యాక్చువల్లీ ప్రతి డెంటల్ ఇన్స్ట్రుమెంట్ షాప్స్లో ఉంటాయండి. ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు, 350-400కి మీకు ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేస్తాయి. వీటిని డాక్టర్ గారే వాడవలేదు. యాక్చువల్లీ డాక్టర్ గారు వాడేది ఇప్పుడు స్కేలర్స్ అంటారు, అది కొంచెం హై లెవెల్ ఉంటుంది. మనం ఇంట్లో వాడుకోవడం కోసము, ఇంట్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందర మనం వాడుకోవచ్చు అన్నమాట. దాని గురించి చెప్పాలంటే ఎలా అంటే ఇంట్లోనే ఇవి కొనుక్కొని పెట్టుకోవచ్చు. స్టెరిలైజ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే వేడి నీళ్ళలో వీటిని మరిగించాలి ప్రతిసారి వాడేటప్పుడు. సో అది ఎలా ఉంటుందో మళ్ళీ దాని స్టెరిలైజర్ గురించి మళ్ళీ చెప్తాను. సో ఇదేంటంటే ఇలా ఉంటాయి. మీరు కొంచెం డెటాల్ కానీ అలా వేసేసి దీన్ని రబ్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొంచెం సేపు వేడి నీళ్ళల్లో మరగనిస్తే అది ఇంకా నీట్గా స్టెరిలైజ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే, చెప్పాలంటే ఇది సర్ఫేస్ స్కేలర్ అంటారు. చూసారా సర్ఫేస్ స్కేలర్ ఎలా ఉందో? ఒక ఇన్స్ట్రుమెంట్కి ఇలా వచ్చేసి సర్ఫేస్ మొత్తము షార్ప్గా ఉంటుందన్నమాట. ఈ సర్ఫేస్ని షార్ప్గా ఉంటుంది, దీన్ని సర్ఫేస్ స్కేలర్ అంటారు. రెండు వైపులా అలాగే ఉంటుంది దీనికి. సో ఇది ఎలా అంటే, ఫర్ సపోజ్ ఇది మన పన్ను అనుకోండి, ఇలా టాటర్ ఫామ్ అయిందనుకోండి, ఈ సర్ఫేస్ స్కేలర్ పెట్టి ఇలా గీకేస్తే చూసారా అలా వచ్చేద్దాం, కొంచెం అలా అనగానే వచ్చేస్తుంది. సో దీన్ని సర్ఫేస్ స్కేలర్స్ అంటారు అన్నమాట. దీనివల్ల పెయిన్ ఉండదు. మన పన్ను భాగం అనుకోండి, ఇది ఎలా వచ్చేస్తుంది, దీన్ని సర్ఫేస్ స్కేలర్స్ అంటారు. సో అలా వచ్చేస్తుంది. అంటే మన పంటి పైన పాచి ఉంటే ఆ పాచి ఇలా వచ్చేస్తుంది నీట్గా, ఆ పాచి ఇలా వచ్చేస్తుంది ఇలా అనగానే. దీన్ని సర్ఫేస్ స్కేలర్ అంటారు. చూసారా ఎలా వాడారో? ఇలాగే వాడాలి. ఇలా పెన్ గ్రిప్ పట్టుకోవాలన్నమాట. ఎలా మనం పెన్ పట్టుకుంటామో అలా పట్టుకొని జస్ట్ దాని మీద అలా అనాలి, అంతే. మీ పన్ను నీట్ అయిపోతుంది. పై పన్ను కిందికి అనాలి, కింది పన్ను పైకి అనాలి, ఇలా పైకి అనాలి. కింది పన్నుని పైకి అనాలి, పై పన్నుని కిందికి అనాలి. దిస్ ఈజ్ సర్ఫేస్ స్కేలర్. సో
చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో. నా నెయిల్ పాలిష్ వచ్చేసిందంటే క్యాల్కులస్ ప్లాక్ రాదంటారా? సో దాన్ని మనం ఇలా వాడాలి. ఇలా వాడిన తర్వాత ఇది ఫస్ట్ది. సెకండ్ది దీన్ని హో అంటారు. ఫస్ట్ దీని వన్ సైడ్ ఇలా ఉంటుంది, సెకండ్ సైడ్ ఇలా ఉంటుంది. ఈ వన్ సైడ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టండి, ఇలా అనండి. ఇది కూడా సర్ఫేస్ క్లీనర్ లానే వర్క్ చేస్తుంది, బట్ మనకి కొంచెం మూల ఏదన్నా ఉన్నా తీసేస్తుంది. ఇక్కడ ఇట్లా ఇప్పుడు ఒక పంటికి మధ్యలో ఉందనుకోండి, ఇట్లా అన్నారనుకోండి, అది తీసేస్తుంది. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్కేలర్. ఇది కూడా అంతే, మూలలు కొంచెం ఉంటే అలా అంటే వచ్చేస్తాయి. దీనివల్ల చిగుర్లకి ఎలాంటి హామ్ జరగదు, ఏం కాదు అసలు. చిగుళ్ళకి ఎంత ఏం చేసినా మీకు హర్ట్ కాదు. ఓన్లీ పంటి మీద మాత్రం పాచి తీయడం కోసం ఈ రెండింటిని ఉపయోగిస్తారు. ఇది మీరు ఉపయోగించొద్దండి. మంచి కొంచెం హ్యాండ్ స్కిల్స్ ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అది కూడా ఎలా అంటే సేమ్ నూక్ అండ్ కార్నర్స్లోకి వెళ్ళి ఇలా తీసేయాలి నూక్ అండ్ కార్నర్స్లోకి వెళ్ళి. ఇది ఇంటర్డెంటల్ అనమాట. ఒక పంటికి మధ్య ఉండేదాన్ని ఇంటర్డెంటల్ అంటారు. ఇట్లా తీసేయాలి. పన్నుకి ఈ యాంగిల్ ప్యారలల్గా ఉండాలి, లేకపోతే హర్ట్ అవుతుంది చిగుర్లు. చూసారా, కొంచెం ధైర్యం చేసి పంటికి యాంగిల్ పెట్టేసి తీసేసుకోవచ్చు. సో అది ఇంటర్డెంటల్ అనమాట. సో సర్ఫేస్ స్కేలర్, హో, ఈ రెండు ఎలా వాడాలో మీకు ఈ వీడియోలో నీట్గా తెలుస్తుంది. ఇవి వాడిన తర్వాత నీట్గా వాటర్లో కడిగేసి డెటాల్ పెట్టి తుడిచేసి ఒక బేసిన్ తీసుకోండి, ఒక వెసల్ తీసుకొని ఈ మూడింటిని ఆ వెసల్లో వేసేసి హాట్ వాటర్లో మరిగించాలి. మరిగితే మీ సెకండ్ టైమ్ ఆఫ్ స్కేలింగ్కి ఇవి రెడీ అయిపోయినట్టే. మీ సెకండ్ ఒక్కరే వాడచ్చా అంటే ఈ బ్రష్ లాగా ఒక్కరే వాడాల్సిన అవసరం లేదండి. అలా మరిగిన తర్వాత మంచిగా కాటన్ పెట్టి డ్రై చేసి కొంచెం గుడ్డ పెట్టి తుడిచేసి నీట్గా ఎయిర్ పెట్టేసి నీట్గా ఆరబెట్టేస్తే అదే ఆరిపోతాయి, నింబు లేకుండా. నెక్స్ట్ టైంకి ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇది హ్యాండ్ స్కేలింగ్కి రెడీ అయిపోయిన ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పుడు మీకు బ్రష్ చేసుకోవడమే కాకుండా హ్యాండ్ స్కేలింగ్ ఎలా చేయాలో కూడా తెలిసిపోయింది. ఫస్ట్ ఇవి ఎందుకు నేర్పుతున్నా అంటే మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మాకు అది ప్రాబ్లం అండి, ఇది ప్రాబ్లం అండి అని చెప్పడానికి ఎంతోమందికి ఇబ్బంది ఉంటుంది. అందరూ వెళ్ళలేకపోవచ్చు. అందరికీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని, డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఇలాంటివి ఎలక్ట్రిక్ ఉంటాయి, ఆ ఎలక్ట్రిక్ వాటితోటి హ్యాండ్ స్కేలర్స్ తోటి క్లీన్ చేస్తారు. ఇక్కడ మీరేం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందరే మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇవి 350 రూపీస్కి ఇంట్లో దొరుకుతాయి. హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు. ఒక్క దాంట్లో నుంచి ఎక్కువ మంది వాడుకోవచ్చు అనమాట. ఈ ఒక్క స్కేలర్స్ తోటి ఎక్కువ మంది వాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. సో అది ఈ స్కేలర్స్ గురించి. సో ఇంతటితో ఈ వీడియో ఆపుతున్నామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డూ కామెంట్ ఆన్ మై కామెంట్ బాక్స్, కామెంట్ చేయండి అండ్ మీ డౌట్స్ని షేర్ చేసుకోండి. నేను ఇంకో వీడియో రూపంలో మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ సెకండ్ వన్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డెంటల్ నాలెడ్జ్ వీడియోస్. ఓకే, సీ యూ ఆల్, బై బాయ్ అండ్ హ్యాపీ డే.